Little Star Swanders channel ni subscribe, like, share మరియు కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సరదాగా కాసేపు నవ్వేసుకుందామండి. ఏమండి, నేను గ్రైండర్ కొన్నా, భర్త రాగానే చెప్పింది భార్య. ఎందుకు అలా డబ్బు తగలేస్తావు విసుక్కున్నాడు భర్త. దానికోసమని నేనేం డబ్బు తగలేయలేదు, ఫ్రిడ్జ్ కొంటే గ్రైండర్ ఉచితంగా ఇచ్చారు అంది భార్య. ఈయన ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఎవరెవరితో ఎక్కడెక్కడికి తిరుగుతున్నారోనని నాకు ఒక్కటే దిగులు వదిన, పక్కింటి ఆవిడతో బాధగా చెప్పింది కాంతం. నాకు దిగులు భయం లేవులే వదిన, మా ఆయన వెళ్ళింది లేనిది నేను ఇంట్లో ఉండే కనిపెట్టేస్తా అంది గర్వంగా. అదెలా? ఆయన రేడియో అనౌన్సర్గా చిన్నగా నవ్వి అంది తులసి. బట్టల షాపులో 5,000 రూపాయలకు పట్టుచీర కొనుక్కొని ఆ తర్వాత మెడికల్ షాప్లో నిద్ర మాత్రలు కొంది విమల. షాపింగ్కు వెంట వచ్చిన సరస ఇది గమనించి నిద్ర మాత్రలు దేనికే అంది. ఈ చీర ఇంత వేలకు కొన్నట్లు తెలిసాక మా వారికి రాత్రి సరిగా నిద్ర పట్టదు, అందుకే పడుకునేటప్పుడు పాలల్లో ఒక మాత్ర వేసి ఇచ్చానంటే తాగి నిశ్చిందంగా నిద్రపోగలరు. కారణం చెప్పింది విమల సరసతో. ఒకరోజు పిల్ల చేప తల్లి చేపను అడిగింది, ఎందుకమ్మా మనం భూమి మీద పడ్డప్పుడు అప్పుడు తల్లి చేప ఇలా చెప్పింది, భూమి మీద సెల్ఫిష్లకే తప్ప మనలాంటి ఫిష్లకు చోటు లేదమ్మా అని చెప్పింది. ఉపాధ్యాయుడు, తుఫాను వస్తే ఏమవుతుంది రాము? విద్యార్థి, బడికి సెలవు వస్తుంది. ఉపాధ్యాయుడు, చెరుకు ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది? విద్యార్థి, చెరుకు తోటలో గురువుగారు. ఉపాధ్యాయుడు, మీ ఊర్లో పుట్టిన ప్రముఖుల పేర్లు చెప్పు. విద్యార్థి, మా ఊర్లో ప్రముఖులు పుట్టారండి, అందరూ పిల్లలే పుడతారు. భార్య, గత 4 సంవత్సరాలుగా నేను వ్రతాలు ఏవీ చేయడం లేదు. భర్త, ఇప్పుడు ఏమైంది? భార్య, అయినా మీరు ఆరోగ్యంగా ఉన్నారు. భర్త, అవును, నేను ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను. భార్య, నేనేం వెర్రి దాంట్లో కనిపిస్తున్నానా? తిన్నగా నిజం చెప్పు, ఎవరిదది? నీ ఆరోగ్యం కోసం పూజలు వ్రతాలు చేస్తున్నది ఎవరు అని భార్య అడుగుతుంది. వామ్మో, భర్త వెర్రి చూపులు చూస్తున్నాడు. భర్త, రేపటి నుంచి 2 వీలర్ వెనుక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలట, లేకపోతే ఫైన్ వేస్తారట అని భర్త భార్యతో అంటాడు. భార్య, అయితే 10,000 ఇవ్వండి, మార్కెట్కి వెళ్ళి చీరలు మీదకు మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొని వస్తాను. ఒకతను హుబ్లీలో రైలు ఎక్కాడు. రైలు కిక్కెరిసి ఉంది. దాంతో తన సంచిలో ప్లాస్టిక్ పామును తీసి పాము పాము అని అరిచాడు. దెబ్బతో అందరూ రైలు దిగారు. ఎలాగో అందరూ దిగిపోయారు కదా, ఒక బెర్త్ ఎక్కి పడుకున్నాడు. ఉదయాన్నే లేచి చూస్తే రైల్లోకి ఎవరూ రాలేదు. బయటకు వచ్చి బెంగళూరు వచ్చిందా అని అడిగాడు. దానికి మరొకతను, ఇది హుబ్లీ, రాత్రి ఇందులో పాము దూరిందట, దాంతో ఈ బోగి ఇక్కడే వదిలేసి రైలు వెళ్ళిపోయింది అంటాడు. భర్త, ఫేస్బుక్లో పరిచయమైన పరమవేశానికి ఓ 1000 రూపాయలు పంపించాను. భార్య, ఆయన నిన్న సాయంత్రం మీరు ఇంట్లో లేనప్పుడు వచ్చి మీరు ఇవ్వమన్నారని చెప్పి 2,000 ఇచ్చారండి. బాబుగారి బొమ్మల అందంగా ఉంది, తెలివైనది ఉంది, చాలా చురుకైనదై ఉండి భర్తతో ఎప్పుడు పోట్లాడని స్త్రీని ఏమంటారు స్వామి అని శిష్యుడు అడిగాడు. భ్రమ అంటారు నాయన అని గురూజీ బదులిచ్చాడు. ఇలాంటి మరిన్ని జోక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మరిన్ని న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Little Star Swanders channel ni subscribe, like, share మరియు కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.